హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన పెద్దవాళ్లు చెప్పేవారు, మన కష్టంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని. ఈరోజు మనం ప్రపంచంలో అదృష్టం ఉన్నవాళ్లు సక్సెస్ అవుతారా, లేక కష్టపడ్డవాళ్లు సక్సెస్ అవుతున్నారా అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో హరి అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర వ్యవసాయం చేయడానికి 2 ఎకరాల సారవంతమైన భూమి ఉండేది. కాని తన సోమరితనం, బద్ధకం వల్ల పంట పండించక పేదరికంలో కూరుకుపోయాడు. పని చేయడానికి ఆసక్తి లేక ఊర్లో ఇరుగుపొరుగు వాళ్ల దగ్గర అప్పు తీసుకుని కాలం గడిపేవాడు. క్రమంగా అతని పరిస్థితి మరింత దిగజారింది. అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలైంది. ఒకానొక రోజు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. అప్పుడు హరి ఆ ఊర్ని వదిలి వేరే చోటికి వెళ్లి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నాడు. అదే ఊర్లో మనోజ్ అనే కిరాణా వ్యాపారి కూడా ఉండేవాడు. అతని వ్యాపారం చాలా బాగా సాగేది. కాని కాలం గడిచే కొద్దీ అతనికి లోభం, ఆశ పెరిగాయి. అతను తన సరుకుల్లో కల్తీ చేయడం మొదలెట్టాడు. మొదట్లో లాభం బాగా వచ్చినా ఊరి వాళ్లకు అతను చేసే మోసం తెలిసి అందరూ దుకాణానికి రావడం మానేశారు. ఆ తర్వాత వ్యాపారం నడవకపోగా 2 పూటలా భోజనం దొరకడం కూడా కష్టమైంది. అతను కూడా ఊర్ని వదిలి వేరే చోటికి వెళ్లి కొత్త వ్యాపారం మొదలెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ ఒకే రోజు ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించారు. వారి వారి సామానులు సిద్ధం చేసుకుని ఉదయాన్నే బయలుదేరారు. ఊరు బయట చౌరస్తాలో ఒకరినొకరు చూసుకున్నారు. హరి, ఇతను మన ఊరి కిరాణా వ్యాపారి మనోజ్ కదా, బహుశా ఇతను నాలాగే ఇబ్బందుల్లో ఉండి ఊరు వదిలేస్తున్నాడు అనుకుని మనోజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ ఒకరినొకరు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులై కలిసి ఏదో ఒక ఊరికి వెళ్లాలని అనుకున్నారు. చాలా దూరం నడిచాక వారికి ఒక ఊరు కనిపించింది. హరి, ఈ ఊరు కొత్తగా ఉంది, ఇక్కడ మన అదృష్టం పరీక్షించుకుందాం అని మనోజ్ అన్నాడు. హరి సరేనని ఇద్దరూ ఊర్లోకి వెళ్లారు. ఊర్లోకి వెళ్లగానే హరి, అన్నా, నాకు బాగా ఆకలేస్తోంది, ఓపిక కూడా లేదు. తినడానికి, తాగడానికి, విశ్రాంతి తీసుకోవడానికి నీ వ్యాపార బుద్ధిని ఉపయోగించి ఏదైనా ఏర్పాటు చేయగలవా? అప్పుడు నీవు నిజమైన వ్యాపారవని నమ్మతాను అన్నాడు. మనోజ్ తెలివైనవాడు. హరి తనను టెస్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. సరే, ఇప్పుడు చూపిస్తా నా తెలివి చూడు. మనకు తినడానికి భోజనం, ఉండడానికి చోటు దొరుకుతాయి అన్నాడు. వాళ్లు ఒక పాత ఇంటి ముందుకు వెళ్లారు. తలుపు కొట్టగానే సావిత్రి అనే వృద్ధ స్త్రీ తలుపు తెరిచింది. మీరు ఎవరు, ఏం కావాలి అని అడిగింది. మనోజ్ వెంటనే, మేము పక్క దేశం రాజుగారికి నమ్మకమైన సైనికులం, పక్క ఊరినుంచి వచ్చాం, బాగా అలసిపోయాం, కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. సావిత్రి, సరే లోపలికి రండి అని చెప్పింది. హరి మనోజ్ చెప్పిన అబద్ధం విని ఆశ్చర్యపోయాడు. కాని నోరు మూసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్తూ, సావిత్రి, మీ వేషభాషలు సామాన్యులలాగా ఉన్నాయి, మీరు నిజంగా సైనికులేనా అని అడిగింది. వెంటనే మనోజ్, మేం వేషం మార్చుకుని రాజ్యం అంతా తిరగాలి, రాజుకి ప్రజల సమాచారం చెప్పాలి, ఇది రాజుగారి ఆజ్ఞ అని తెలివిగా సమాధానం చెప్పాడు. ఇద్దరూ ఆ ఇంట్లో ఒక మూలను కూర్చున్నారు. మనోజ్ ఆ స్త్రీతో, ఏమైనా తినడానికి దొరుకుతుందా, బాగా ఆకలేస్తోంది అని అడిగాడు. సావిత్రి చాలా పిసినారి. కాస్త ఆలోచించి విచారంగా, నిన్నటినుంచి నేను ఏమీ తినలేదు, మీకు ఏం పెట్టగలను? సమయానికి ఏదైనా చేసి పెడదామన్నా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అని చెప్పింది. ఇంట్లో అన్ని సరుకులు ఉన్నా అబద్ధం చెప్పింది. మనోజ్ నవ్వుతూ, సరే, సరుకులు లేకపోయినా మనకు తినడానికి రాతి అన్నం చేసి పెడతా, అందరం కలిసి తిందాం, ఆ రాయి ఇటు ఇవ్వు అన్నాడు. సావిత్రి ఆశ్చర్యంగా, రాతి అన్నమా, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంది. మనోజ్, మీరు ఎప్పుడూ తినలేదు కాబట్టి అలా అంటున్నారు. రాతి అన్నం ఎంత రుచిగా ఉంటుందో, ఒక్కసారి తింటే తిన్నవాడు మళ్ళీ మళ్ళీ కావాలంటాడు అని ఆశపెడుతూ చెప్పాడు. అప్పుడు ఆ పిసినారి సావిత్రి, అలాంటప్పుడు చేసి చూపించు, నీవు చెప్పినట్లు రుచిగా ఉంటే నా జీవితం బాగుపడుతుంది, ఖర్చు లేకుండా పూట గడుస్తుంది అని ఆశతో అన్నది. మనోజ్, ఈ వంట చేయడం అందరివల్ల కాదు, నేను ఒక సాధువు దగ్గర 2 ఏళ్లు సేవ చేసి నేర్చుకున్నాను, అంత సులభంగా ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. సావిత్రికి ఆశతో, నా దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి, అవి తీసుకుని నాకు ఈ విద్య నేర్పు అని బ్రతిమాలింది. మనోజ్ నవ్వుతూ, నీవు మాకు ఆశ్రయం ఇచ్చావు, అలాగే పేదరాలుగా ఉన్నావు, నిన్ను చూస్తే జాలి కలుగుతుంది, సరే, ఆ నాణాలు ఇచ్చి ఒక పెద్ద పాత్ర తీసుకురా అన్నాడు. ఇదంతా చూస్తున్న హరి నీళ్లు మింగి ఆ వ్యాపారి వింత మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు. సావిత్రి తొందరగా ఒక పాత్ర తెచ్చింది.
మనోజ్ రాయిని బాగా కడిగి ఆ పాత్రలో వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాడు. కాసేపట్లో అద్భుతమైన వంట తయారవుతుంది అని చెప్పుకొచ్చాడు. చెంచాతో కదిలిస్తూ, వంట అయిపోవచ్చింది, కాని నా దగ్గర ఉప్పు కారం లేవు. ఇప్పుడు ఎలా? అవి ఉంటే ఇంకా రుచిగా ఉండేది అన్నాడు. సావిత్రి వెంటనే, నా దగ్గర ఉన్నాయి, తీసుకొస్తాను అని ఉప్పు కారం తెచ్చి ఇచ్చింది. మనోజ్, కొంచెం బియ్యం పప్పు ఉంటే ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది. నీ జీవితంలో అలాంటి రుచి చూసుండవు అన్నాడు. సావిత్రి వెంటనే బియ్యం పప్పు తెచ్చి ఇచ్చింది. కాసేపటికి, కొంచెం నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నాడు. సావిత్రి నెయ్యి కూడా తెచ్చి ఇచ్చింది. కాసేపటి తర్వాత మనోజ్ ఆ రాయిని తీసిపడేసి, రాతి అన్నం రెడీ అయింది. రుచి చూసి ఎలాగుందో చెప్పు, అలాగే ఎలా తయారు చేయాలో కూడా అర్థమైంది కదా అన్నాడు. ముగ్గురు కలిసి వండిన అన్నం తిన్నారు. సావిత్రి, రాతి అన్నం ఇంత రుచిగా ఉంటుందని ఊహించలేదు అని అమాయకంగా పొగిడింది. మనోజ్ తెలివిగా తనతోనే వంటకు కావలసిన సామగ్రి తెప్పించి బాగా తిని 10 వెండి నాణాలు సంపాదించాడు. సావిత్రి ఏదో పనిమీద బయటికి వెళ్లగానే, హరి, అన్నా, నీ తెలివికి ఫిదా అయిపోయాను. ఎంత తెలివిగా ఆమెను మోసం చేశావు. ఆమె సామానుతోనే వంటచేసి ఆమె దగ్గరే 10 నాణాలు సంపాదించావు. నీ తెలివి అద్భుతం అని పొగిడాడు. మనోజ్ నవ్వుతూ, నా తెలివి చూశావు కదా, ఇప్పుడు నీ వంతు. నీ తెలివితో నీవు సంపాదించి చూపించు, అప్పుడు నీవు నిజమైన రేతువని నేను నమ్మతాను అన్నాడు. హరి, సరే, రేపు నేను ఊరిలోకి వెళ్తాను. నీవు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను కూడా నా తెలివితో సంపాదించుకొస్తాను చూడు అన్నాడు. మరుసటి రోజు హరి సావిత్రి ఇంటినుంచి బయలుదేరాడు. సావిత్రికి ముందే, నా ఫ్రెండ్కి ఈరోజు ఊర్లో పని ఉంది అని చెప్పాడు కాబట్టి ఆమెకు అనుమానం రాలేదు. ఆ మరుసటి రోజు హరి ఊరిలోకి వెళ్లాడు. అక్కడ చాలా గందరగోళంగా ఉంది. కొంత దూరం వెళ్లగానే కొందరు రైతులు రచ్చబండ మీద కూర్చుని కనిపించారు. వాళ్ల మధ్య ఒక వ్యక్తి కూర్చుని గొప్పలు చెప్పుకుంటూ మాయమాటలతో రైతులను మోసం చేస్తున్నాడు. నా హోదా గురించి మీకు తెలీదు. నేను జమీందార్ గారి సభలో కూర్చుంటాను, రోజూ వాళ్ల ఆదరణ పొందుతాను అని చెప్పుకుంటున్నాడు. హరి అతని మాటలు విని షాక్ అయ్యాడు. ఇతడు గొప్పలు చెప్పి రైతులను మోసం చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, నీవు జమీందారు ఆదరణ మాత్రమే పొందగలవు. నేను కోరుకుంటే జమీందార్తో కలిసి భోజనం చేయగలను అన్నాడు. ఆ వ్యక్తి నవ్వి, ఏంటి, నీవు జమీందార్తో భోజనం చేస్తావా? నీలాంటి సామాన్య రైతుని ఆయన దగ్గరకు కూడా రానివ్వరు. ఏం చెప్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుండి అన్నాడు. హరి, నీకు నమ్మకం లేకపోతే 1 గంట తర్వాత చూడు అన్నాడు. ఆ వ్యక్తి, సరే, నీవు జమీందార్తో భోజనం చేస్తే నా దగ్గరున్న 20 వెండి నాణాలు నీవే, కాని చేయలేకపోతే నా దగ్గర 1 సంవత్సరం బానిసగా పని చేయాలి అన్నాడు. హరి వెంటనే ఈ పందానికి ఒప్పుకున్నా అన్నాడు. హరి జమీందార్ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి గేటు ముందు నౌకర్లు అతన్ని ఆపి, నీలాంటి పేద రైతుని లోపలికి వెళ్లనివ్వము, బయటికి పో అన్నారు. హరి, నేను జమీందార్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ విషయం జమీందార్తో చెప్పకపోతే ఆయన చాలా నష్టపోతారు అని చెప్పాడు. నౌకర్లు హరిమాట విని జమీందార్కు చెప్పారు. జమీందార్ బయటకు వచ్చి, ఏంటి విషయం, ఏదో చెప్పాలన్నావంట అని అడిగాడు. హరి, అయ్యా, ఒకతనికి గుర్రం తలంత బంగారం దొరికిందనుకో, దాని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. జమీందార్ వెంటనే ఆలోచనలో పడ్డాడు. ఈ రైతుకు బహుశా ఖజానా దొరికిందేమో అనుకుని, లోపలికి రా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని లోపలికి తీసుకెళ్లాడు. రకరకాల వంటకాలు వడ్డించారు. హరి సంతోషంగా భోజనం చేస్తూ, మీలాంటి దాతలు ఉంటే రాజ్యంలో లోటు ఉండదు అని నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ వ్యక్తి రైతులతో కలిసి జమీందార్ ఇంటికి చేరాడు. హరి జమీందార్తో కలిసి భోజనం చేస్తూ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ వ్యక్తి, నా 20 నాణాలు పోయాయి అని బాధపడుతూ అక్కడి నుండి వెనక్కి వెళ్లారు. భోజనం తర్వాత జమీందార్, ఆ బంగారం ఎక్కడు ఉంది అని ఆత్రుతగా అడిగాడు. హరి, లేదు జమీందార్ గారు, నేను ఒకవేళ అంత బంగారం దొరికితే దాని విలువ ఎంత ఉంటుందో తెలుసుకుందాం అని అడిగాను. నా దగ్గర బంగారం లేదు అన్నాడు. జమీందార్ కోపంతో, నా టైం వేస్ట్ చేశావు అని అరిచాడు. హరి జమీందార్కి సారి చెప్పి బయటకు వచ్చి ఆ వ్యక్తి నుంచి 20 వెండి నాణాలు తీసుకుని సావిత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. మనోజ్ ఆశ్చర్యపోయి అతని తెలివిని మెచ్చుకున్నాడు. ఇద్దరూ సావిత్రి నుంచి సెలవు తీసుకుని మరో ఊరువైపు బయలుదేరారు. దారిలో ఒక పెద్ద అడవి దాటుతుండగా
గుర్రంపై వచ్చిన కొందరు ఒక చెట్టు కింద గుంత తవ్వి 2 సంచులు ఆ గుంతలో దాచి వెళ్లడం గమనించారు. హరి, మనోజ్ ఆ సంచులను తవ్వి చూడగా అవి బంగారు నాణాలతో నిండి ఉన్నాయి. భగవంతుడు మన బాధ చూడలేక ఇంత సంపద ఇచ్చాడు అని మనోజ్ అన్నాడు. వాళ్ళు అవి తీసుకుని ఊరికి తిరిగి వెళ్లి సమానంగా పంచుకోవాలని అనుకున్నారు. తిరిగి సావిత్రింటికి ఆ మూటలతో వచ్చి ఆమె నిద్రపోయిన తర్వాత సంచులను ఒక గాడిదకు కట్టి గుట్టుచెప్పుడు కాకుండా బయలుదేరారు. ఒక పెద్ద నగరంలో పట్టుబట్టలు కావలసినవి కొనడానికి ఒక దుకాణానికి వెళ్లారు. ఆ కొన్న వస్తువులకు బంగారు నాణాలతో చెల్లించారు. ఆ వ్యాపారి నాణాలను చూసి ఇవి రాజ ఖజానాకు చెందినవని గుర్తించి సైనికులను పిలిచాడు. సైనికులు వాళ్లను సభకు తీసుకెళ్లి వాళ్లను రాజ ఖజానా దొంగతనం ఆరోపణతో బంధించారు. హరి, మనోజ్ తాము దొంగతనం చేయలేదని, నాణాలు దారిలో దొరికాయని చెప్పినా ఎవరూ వినలేదు. వాళ్లు జైల్లో బంధించబడ్డారు. జైలు గోడల మధ్య కూర్చుని, హరి, మనం ఊర్లో నీతిగా కష్టపడి ఉంటే ఈ గతి పట్టేది కాదు. ఇదంతా మన లోభం కలితమే అని ఏడుస్తూ అన్నాడు. మనోజ్, మనం ఆ నాణాలను తీసుకోకుండా ఒక మంచి వ్యక్తికి ఇచ్చి ఉంటే ఈరోజు జైల్లో ఉండేవాళ్లం కాదు అని బాధపడుతూ అన్నాడు. ఫ్రెండ్స్, జీవితంలో నీతిని వదిలి ఆశల వెంట పరిగెత్తితే ఆ దారి ఎంత ఈజీగా కనిపించినా చివరికి చీకటిలోనే వదిలేస్తుంది. కష్టపడి నీతిగా బతికితే ఆలస్యమైన మంచి జీవితం వస్తుంది. అడ్డదారిలో వచ్చిన సంతోషం తొందరగా చేదుగా మారుతుంది. ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్.